ప్రియమైన సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం చాలా మంచి పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మనం వినబోయే అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా క్రిటికల్ అంశం. ఇది చాలామంది ఈ విషయాన్ని వ్యతిరేకిస్తారు కూడా. ఈరోజు మనం వినబోయే అంశము ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, బాప్తిస్మము ఇచ్చు యోహానే ఏలియా. ఇది చాలామంది అంగీకరించారు. చాలా వివాదమైనటువంటి అంశం ఇది. అనేక సత్యాలు మనం తెలుసుకోవాలి. ఈ లేఖనంలో అనేక విషయాలు మనం తెలుసుకుంటాం. బాప్తిస్మము ఇచ్చు యోహానే ఏలియా అనే అంశం చూడబోతున్నాం. బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా అని యోహాను కూడా తెలియదు. యేసుప్రభు చెబితేనే తెలిసింది అది లోకానికి. ఆయన నేను ఏలియా అంటే కాదన్నాడు యోహాను కూడా. ఈ అంశం మీద గుంటూరు పట్టణంలో కూడా కొంతమంది నన్ను ప్రశ్నించినప్పుడు దేవుని దయ వల్ల అక్కడ దేవుడు ఈ విషయాన్ని తెలియపరిచాడు. వాళ్ళందరూ కూడా తర్వాత ఈ విషయాలు తెలిసిన తర్వాత బ్రదర్ మేము మీరు తప్పుగా అనుకుని చెబుతున్నాను అనుకున్నాం, కానీ ఐఎమ్ సారీ బ్రదర్, మేము ఆ లేఖనాన్ని గుర్తించలేకపోయామని చెప్పారు వాళ్ళు. అలాంటి యొక్క అంశాన్ని చాలామంది బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా కాదని చాలామంది అనుకుంటారు. పబ్లిక్గా ప్రభు చెప్పాడు బాప్తిస్మిచ్చే యోహానే ఏలియా అని. ఇది చెప్పిన తర్వాత చాలామంది అంగీకరించారు. ఈరోజు మనం ఈ వాక్యాన్ని వినబోతున్నాం మనం ఈ అంశాన్ని. ఇప్పుడు మనం అంశంలోకి వెళ్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము, అందరు చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. చూడు, నేను మొదటి వచనం చదువుతున్నా చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి నేను చదవబోతున్నా చూడండి. మీరు లేఖనాన్ని బాగా మీరు పరిశోధన చేయండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గా నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని చెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. అందరు శిష్యులకు, ఏలియాకు, ఎలీషాకు అందరికి తెలిసింది. ఎందుకంటే ఈ రోజున ఏలియాను ఈ దేవుడు తీసుకెళ్తాడు పరలోకానికి. అది సుడిగాలి ద్వారా తీసుకెళ్తాడని తెలుసు. ఈ సంగతిని అక్కడున్న శిష్యులందరికీ తెలిసింది. అప్పుడు ఆ శిష్యులు వచ్చి ఎలీషాని అడిగారు కదా, ఈవేళ నీ గురువుని దేవుడు సుడిగాలి ద్వారా తీసుకెళ్తాడని నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, మీరేం అరవమాకండి, నాకు ఆ సంగతి తెలుసు, మీరేం అరవమాకండి, ఇది ఎలా జరిగిద్దో చూడాలని ఆయన ఏలి అన్నాడు కదా, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు గిల్గాలు ఉండు, నేను ఆడికి బయట వెళ్తానంటే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను అందుకు అంగీకరించను, నేను నీతోనే వస్తానన్నాడు.
ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. చూడు ఇప్పుడు మళ్ళా 3వ వచనం చూడండి. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు అంటే ఈరోజు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా? చూసావా? ఈరోజే నీ గురువుని పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు. అది నీకు తెలుసా? చాలా ఆశ్చర్యం ఇది. లేఖనాల్లో చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. ఈరోజు నీ గురువుని తీసుకెళ్తాడు దేవుడు. ఆ సంగతి నీకు తెలుసా అని శిష్యులు అడిగారు. అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడే, నాకు తెలుసది, మీరు ఊరకనే కూర్చోండి, మీరు ఏం మాట్లాడమాకండి అంటే ఆ సంఘటన జరిగిద్ది. ఇప్పుడు అది ఎలీషాకు తెలుసు, ఏలియాకు తెలుసు. కానీ ఎలీషా ఏలియాని విడిచిపెట్టకూడదు, ఎలా జరిగిద్ది చూడాలని చూస్తున్నాడు. ఆయన ఏరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏలియా. కానీ ఎలీషా మాత్రం నేను వదిలిపెట్టను అంటున్నాడు. ఇది సందర్భం. చూడికి ఏమన్నాడు మళ్ళా పిమ్మట 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని కనుక వారిద్దరూ ఎరుకో ప్రయాణం చేసిరి. ఇందాక బేతేలుకు పోతాను, ఇక్కడ ఉండమన్నాడు. యెహోవా జీవంతో నీ జీవంతో నేను పోను, నిన్ను విడవను నేను అంటే ఆయన పరలోకానికి పోకుండా నేను ఆపలేడు. కానీ ఎలా జరిగిద్దో చూడాలి. ఇది ఆయన ఎక్కడికి వెళ్ళా నేను అక్కడికి వెళ్ళాలి. దాన్ని ఇవాళ జరిగిద్ది. అది ఇవాళ దేవుడు ఎలా తీసుకెళ్తాడు పరలోకాన్ని, అది చూడాలి నేను. అంటే ఎలీషాను ఏ విధంగా ఏలియాను పరలోకానికి తీసుకుని వెళ్తాడు, ఎలీషా ఖచ్చితంగా చూడాలని ఆయన మాత్రం వెంటాడుతున్నాడు, కానీ విడిచిపెడతలేదు. మళ్ళా చూడు ఏమైందో, అదే అధ్యాయం 8వ వచనం కాడ నుంచి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని, అంటే వాళ్ళు ప్రయాణం చేసిన నది ఒకటి అడ్డం వచ్చింది. అది కూడా 27వ వచనం. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నీళ్ళ మీద నడిచిపోయిరి. ఆ శిష్యులు అందరూ చూస్తున్నారు. వీళ్ళు పోతుంటే ఒక నది, యోర్దాను నది అడ్డం వచ్చింది. అప్పుడు ఏలియా తన దుప్పటి తీసి మడత పెట్టేసి దాన్ని కొట్టాడు. అది 2 పాయలు అయిపోయింది, అటు ఇటు వెళ్ళిపోయింది, నీళ్ళు మధ్యలో దోవ వచ్చేసింది. ఎలీషా దాన్ని చూస్తున్నాడు. అందుకు ఈ లోపు చూడు ఏమైందో, మళ్ళా 9వ వచనం చూడు ఏమైందో. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ వద్ద నుండి తీసుకొనకపోక మునుపు నీ కొరకు నేనేమి కోరుదువో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా నేను నీ వద్ద నుండి పరలోకానికి వెళ్ళిపోతున్నాను, ఈలోపు నీకేం కావాలో అడుగు, దాన్ని నేను ఇస్తానన్నాడు. ఈరోజు నేను వెళ్తాను అంటే నీకేం కావాలో చెప్పు, దాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. చూడు అందుకేమన్నాడు ఆయన. 9వ వచనం మళ్ళా చూడండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నీ వద్ద నుండి తీసుకొనబో మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, నువ్వు వెళ్ళక ముందు నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అన్నాడు. అది కష్టతరం ఉందన్నాడు. ఇంకేదైనా అడగమన్నాడు. అది కష్టతరం ఉంది, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకేమన్నాడు. అది కష్టతరం ఉందన్నాడు. అది ఇవ్వటానికి కష్టంగా ఉందని అన్నాడు. మళ్ళీ చూడు ఏమన్నాడు మరి. చూడ 10వ వచనం. అందుకతను నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు
నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును. అయితే ఒక విషయం, నీ వద్ద నుండి నేను వెళ్ళినప్పుడు, నీకు కనబడకుండా పోయినప్పుడు అది నీకు లభించింది, నేను ఉండగా అది నీకు లభించదు. చూడేమన్నాడు ఇక్కడ మళ్ళా, కనబడని ఎడల అంటే నేను కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. అంటే కనబడిన ఎడల అది నీకు కాకపోతే అంటే నేను ఇక్కడ ఉండగా మాత్రం నీకు అది రాదు. నేను నీ ఎదురు నుంచి కొనిపోయిన తర్వాత అప్పుడు నీకు వచ్చింది, కానీ నేను నీ దగ్గర ఉండగా అది రాదు అని చెప్పాడు. అంటే వెళ్ళిపోతేనే వచ్చింది, అది లేత రాదు అన్నాడు. చూడండి 12వ వచనం కూడా, ఎలీషా అది చూసి నా తండ్రి ఇజ్రాయేల్ వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరల కనబడకపోయాను. అప్పుడు 11వ వచనం చూడండి, వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఒక గాలి వచ్చింది, ఏలియాను ఎలీషా ఇడిచిపెట్టలేదు. ఆ గాలి ఇద్దరిని వేరు చేసేసింది. ఎలీషా ఇడిచిపెట్టలేదు కదా, ఒక భయంకరమైన సుడిగాలి వచ్చింది, ఇద్దరిని వేరు చేసింది. అప్పుడు ఏలియాను దేవుడు ఆకాశం నాకు తీసుకుని వెళ్ళాడు. ఎలీషా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎమ్మడించినా ఎంత ఏం చేసినా అతన్ని ఆపలేకపోయాడు ఆయన. అతను ఒక్కడే వెళ్ళిపోయాడు, ఒక్కడే ఎలీషా మిగిలాడు. అప్పుడు చూడు ఏమన్నాడు ఎలీషా 12వ వచనంలో, ఎలీషా అది చూసి, ఆయన వెళ్ళిపోవడం చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని రెండుగా తునగలగా చేశాను. నా తండ్రి అని చెప్పి చాలా పెద్ద కేకలేసి ఏలే ఎన్నడూ కనబడలేదు. కానీ అప్పుడు తన వస్త్రము రెండుగా చింపేసుకున్నాడు ఎలీషా. ఆ సంఘటన చూసి భయపడ్డాడు. చూడు, మరియు 13వ వచనం, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నావాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయాను. చూసేవా, నువ్వు అడిగింది నేను బ్రతికుండగా నేను మందరం కలిసి ఉండగా అది కష్టతరం రాదు నీకు అది అన్నాడు. నేను నీ దగ్గర నుంచి వేరైపోతే అప్పుడు నీకు లభించింది అది అన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత దుప్పటి కింద పడింది. కాసేపటికి ఆ దుప్పటి తీసుకున్నాడు. నల్లా వీళ్ళిద్దరు కలిసి ఉండగా ఏలే కొట్టాడు కదా, మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళి ఆ నది మీద కొడితే మళ్ళీ రెండు పాయలు అయిపోయింది. ఈయన మళ్ళీ ఆ దరికి వచ్చేసాడు. చూడక అప్పుడు ఏమైంది 15 వచనం కాడ నుంచి, ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తలు శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లని, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలమగలవారున్నారు. మా మీద దయయుంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు. అక్కడున్న శిష్యులు అందరూ వచ్చారు. అయ్యా, నీకు మీ ఇష్టమైతే మా ఇద్దరు బలం గల 50 మంది ఉన్నారు, నీ గురువుని యెహోవా ఎత్తి ఏ లోయలోనో ఎక్కడో 8 పర్వతం మీద పడేసి ఉంటాడు, మరి వాళ్ళు వెతకడానికి పంపించమంటావా 50 మందిని అంటే, వద్దు పంపించవద్దు అన్నాడు ఎలీషా. చూడక అప్పుడు ఏమైంది మళ్ళా 17 వచనం, అతడు ఒప్పుకొనందున బలవంతం చేసిన వారు అతన్ని బతిమాలగా అతడు
పంపుడని సెలవిచ్చాను. వాళ్ళు ఎంతసేపు అయినా వింటలేదు. వాళ్ళు బలవంతం చేశారు. మళ్ళా బ్రతిమలాడారు ఎలీషాని. అప్పుడు పంపండి అన్నాడు. చూడు, వాళ్ళు పంపారు. మరి వీరు వెళ్ళి 3 దినములు అతనికి వెతికినను అతడు వారికి కనబడకపోయాను. వారు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. చూసావా, నేను చెప్పే కదా వెళ్ళవద్దని, అయినా మీరు వెళ్ళారు. చూడండి, యెహోవా దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇంకో విషయానికి ఇది విరుద్ధం, గుర్తుంచుకోండి. ప్రతి మనుషుడు పుట్టినవాడు తిరిగి మళ్ళా మన్న అయిపోవాల్సిందే. ఏలియా యొక్క శరీరం ఏమైంది మరి? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1:19 వచనం, 3వ అధ్యాయము ఆదికాండము 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మనుషులందరూ మన్నైపోవాలి. 90వ కీర్తనలో నరులారా తిరిగి రండని చెప్తున్నాడు. ఆయన మనుషులను మంటికి మారుతున్నాడు. 90వ కీర్తనలో ఉంది. మైగా 89వ కీర్తన 48వ వచనంలో మరణము చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు, ఒక్కడు కూడా ఉండడు. మరి ఆయన శరీరం ఏమైంది? ఆయన శరీరం పరలోకానికి పోతానికి వీల్లేదు కదా. దేవుడు ఎక్కడో తన శరీరాన్ని మార్చేశాడు. ఇదే విధంగా ఇంకొక వ్యక్తి పెడుతుంది పరలోకానికి. ఆదికాండము 5వ అధ్యాయము 23 నుంచి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 23 నుంచి. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు కనబడకపోయాను. చూసావా, హానోకు కూడా చనిపోలేదు. పితరలింగంలో 900 సంవత్సరాలు జీవించే జీవితంలో అప్పుడు హానోకు 360 సంవత్సరాలకి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. వీళ్ళ శరీరాలు ఏమైనాయి అది ఎవరికి తెలియదు ఇంతవరకు కూడా. పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న ఏ మేధావులు కూడా తెలియదు దేవుడు ఏం చేశాడు దాన్ని. వాళ్ళ శరీరాలు తిరిగి మనం మన్నైపోవాలి కదా. మన్నైపోకుండా మనం వాళ్ళ శరీరాలు ఇలా వెళ్ళిపోయినాయి, ఏమైనా తెలియదు. అయితే ఒక విషయం, ఈ లేఖనాల్లో దేవుడు చెప్పాడు కదా, తిరిగి నేను ఖచ్చితంగా ఏలియాని మీ వద్దకు పంపుతానని చెప్పాడు ఆయన. చూడండి, మలాకి గ్రంథము, అంటే షార్ట్కట్లో వస్తున్నాం మనం. చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము చూడండి, 5-6 వచనాలు చూడండి. చాలా షార్ట్కట్కి వస్తున్నాం మనం అంశం దగ్గరలోకి, అది తెలుసుకోవటానికి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము, అందరు చూడండి మీ పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపుదును. చూసేవా, ద లాస్ట్ బుక్, పాత నిబంధన మలాకి గ్రంథంతో లాస్ట్ అయిపోయింది. చరిత్ర గ్రంథాలు ఎస్తేరు గ్రంథం అయితే ఇక్కడ మలాకి గ్రంథంతో పాత నిబంధన ఎండింగ్ అయింది. ఈ ఎండింగ్ అయిన పుస్తకం దేవుడు ఏం చెప్తున్నాడు చూడమన్నాడు ఇక్కడ. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను నీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చూసేవా, ఏలియాన్ని నేను పంపిస్తాను. నేను వచ్చి దేశాన్ని శపించకుండా ఉండడం కోసం అతడు వచ్చి తండ్రుల హృదయాలు పిల్లల తట్టును,
పిల్లల హృదయాలు తండ్రితో తిప్పుతాడు. ఆయన ఏలియాని నేను పంపిస్తాను అని చెప్పాడు దేవుడు. పాత నిబంధన వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఆయన పంపించే సమయం ఆసన్నమైంది. త్వరగా వస్తున్న మనం అంశంలోకి. ఇంకా కొద్దిసేపులో మనం వాక్యాన్ని ముగించుకుందాం. అంటే ఇది ఒక పాటలో అవదు. ఇది చూడండి, ఏమిటి దేవుడు తర్వాత మళ్ళా ఏలియాను లోకంలో పుట్టింపజేయబోతున్నాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏలియా పుట్టబోతున్నాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాడు. చూడండి, జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. అంటే వాళ్ళకు వంతుల ప్రకారంగా జకరయ్య ఆలయంలో ధూపం వేయటానికి వెళ్ళాడు. లోపలికి ధూపం వేసే ఆ వంతు ఆయనకు వచ్చింది. అందుకు దేవాలయానికి వెళ్ళాడు. ప్రజలందరూ ఎలుపల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు. జకరయ్య ఒక్కడే వెళ్ళాడు. చూడికి ఏమైందో 9వ వచనం, యాజక ధర్మం చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వెతుకు వచ్చాను. 10 ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడగా, ఆ ప్రభు దూత ధూపం వేయబోతున్నాడు. ధూపవేది కుడివైపు కనబడిన దూత, ఆ దూత పేరు గాబ్రియేలు. చూడు, ఆ దూత కనబడినప్పుడు జకరయ్య అతను చూసి 12వ వచనం, జకరయ్య అతను చూసి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహోనను పేరు పెట్టుదువు. జకరయ్య భయపడమాక, నీ భార్య అయిన ఎలిజబెత్తు కుమారుని కంటది, అతనికి యోహోనను పేరు పెడతావు నువ్వు అని చెప్పాడు. అందుకు చూడు జకరయ్య ఏమంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని బాగా. అంటే ఏలియా బాప్తిసం ఇచ్చే యోహోను ఏలియా ఎలా అవుతాడు చూద్దాం మనం లేఖనాల్లో. యోహోనను పేరు పెట్టుదువు. 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేల్లో అనేకులకు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చూడండి, అతడు మద్యమైనను ద్రాక్షారసమైన చూడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేల్లో అనేకులకు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగునుగా. కానీ అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. చూడండి, ఇక్కడ ఏలియా యొక్క ఆత్మ శక్తి అయింది. యోహానులో ఉన్నది ఏలియా యొక్క ఆత్మ ఆయన శక్తే నీకు పుట్టబోయే కుమారుడు. మలాకి గ్రంథంలో సమాధానం ఇక్కడ చెప్పాడు. ఆయన తండ్రుల హృదయాన్ని పిల్లల వైపును పిల్లల హృదయాన్ని తండ్రికి దిగుతాడు. అతడు పుట్టినందుకు అనేక మంది సంతోషిస్తారని చెప్పాడు. చూడండి 10వ వచనం మళ్ళీ చూడండి. 10వ వచనం, తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని తిప్పును. మరియు 17వ వచనం, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమును
మహానందము నీకు కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనెను. అప్పుడు జకరియా ఏమన్నాడు, జకరియా ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచిందని ఆ దూత చెప్పగా, దూత నేను దేవుని సముఖము నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. జకరియా, పరలోకం నేను దేవుని దగ్గర ఉండే గాబ్రియేలు దూతను, నీతో మాట్లాడటానికి ఈ సువార్తను చెప్పడానికి నేను పంపిండాను దేవుడు. చూడు మళ్ళీ 20 వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందు అని అతనితో చెప్పాను. చూసావా, ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సవజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. చూసేవా, జకరియా నీకు భార్య కుమారుని గంటదని చెబితే ఆయన నమ్మలేదు. ఇది ఎట్లా జరిగిద్ది, ఇది నేను వృద్ధుణ్ణి కదా అనేవారికి అప్పుడందు దూత ఈ శుభోచనం చెప్పడం కోసం నేను దేవుని బయలుదేరి పంపించాను అని దేవుడు. కనుక నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కనుక ఈ జరుగు దినం వరకు నీ కుమారుడు పుట్టేదాకా నీవు మాట్లాడవికని మాట పోయింది. ఇక బయటకు వచ్చేటప్పుడు మాట్లాడలేక అందరు సైకి చేస్తున్నాడు. యోహాను పుట్టినరోజున మళ్ళీ స్వరం వచ్చింది ఆయనకి. ఆయాల మాట్లాడతాడు. ఆయాలు కూడా నీ కొడుకు పేరు పెట్టమంటే ఆయనకి ఎలిజబెత్ అంది కదా, యోహాను అని పేరు పెట్టమంది. ఆత్మానుసారంగా దేవుడు వాళ్ళకి తెలియపరిచాడు. ఆ యోహాను అని పేరు పెడితే నీ బంధువులు యోహాను అనే పేరు ఎవరికి లేదంటే అప్పుడు మళ్ళా ఆయన తండ్రిని అడగమని చెప్పింది. తండ్రి దగ్గరికి వాళ్ళు ఏం చేశారంటే పోయారు, నీ కుమారునికి ఏ పేరు పెడతామంటే ఆయన మాట్లాడలేదు కదా, మాట్లాడలేకపోతుంటే అప్పుడు అన్నాడు పాలకదే మన సైకి చేశాడు, దామే రాస్తానన్నాడు. అంటే మాటలు రావు కదా. చూడికి అప్పుడు ఏమైందో అదే అధ్యాయము 26 చూడండి. అంటే అదే అధ్యాయంలో 21 నుంచి చూడండి. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచున్న కాలమున అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపులోకి వచ్చిన అతడు మాట్లాడలేకపోయాను. ఇలా అయిపోయింది ఇది. చూడండి, ఈ అధ్యాయం మనం ముందుకెళ్దాం, చాలా ముందుకెళ్తే కానీ అర్థం కాదు. ఇక అదే అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే ఈ యొక్క ఎలీషాకు కుమారుడు పుడుతుంది. ఎలిజబెత్ కుమారుడు పుట్టినప్పుడు ఏమైందో అదే అధ్యాయము 56 వచనం చూడండి. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రసవ కాలమున వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమందు వారు శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను పేరు పెట్టమని చెప్పాను. అందుకు వారు నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడే అని ఆమెతో చెప్పి వారికి ఏ పేరు పెట్టుదు కోరుతున్నావని వాని తండ్రికి సైకిల్ చేసి అడిగిరి. అంటే తన తండ్రికి తీసుకెళ్ళిపోయి అయ్యా నీ కొడుకు ఏ పేరు పెడతామని చెప్తే వాళ్ళు సైకిల్ చేసి చెప్పారు. అప్పుడు చూడు ఏమైందో, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాచెను. ఒక పలకెత్తురండి అంటే నోటితో చెప్పలా, సైకిల్ చేసాడు, పలకెత్తుకొచ్చాడు. అప్పుడు యోహాను అని పేరు రాశాడు. చూడండి ఆశ్చర్యం, యోహాను అని పేరు రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఇదేంది భార్య లోపల చెప్పింది ఈయన ఇక్కడికి రాసేసాడు. వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు మాట్లాడుతుండే మళ్ళీ ఆయన వెంటనే అతని నోరు తెరవబడెను. చూడు దేవుడు ఎంత గొప్పవాడు. యోహాను అని ఇది జరుగు వరకు నువ్వు మాట్లాడవని చెప్పింది దూత. నమ్మలేదు కనుక ఇది జరిగినప్పుడు
అప్పుడు నువ్వు జరిగిందాక మాట్లాడు అని చెప్పింది. అప్పుడు యోహాను రాయించిన వెంటనే చూడు ఏమైందో, వెంటనే అతడు చూడు ఏమన్నాడు అని, వెంటనే అతడు 64 వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాను. అందుని బట్టి ఆ చుట్టుపాపురం ఉన్న వారందరికీ భయము కలిగను. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమలయందు అంతటా ప్రచురమాయను. ప్రభు హస్తము వారికి తోడయుండెను కనుక ఆ సంగతులను గురించి వినిన వారు అందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవహించను, ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. చూడు జకరియా మాట్లాడుతున్నాడు, ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనం కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి నుండి చేతి నుండి తప్పించిన రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులకు కరుణించను తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోనూ చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపట్టుకును, మన జీవితకాలం అంతయు నిర్భయములమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిమంతులుగాను ఆయనను అనుగ్రహించినట్టుకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు చూడు యోహాను గురించి, మరియు ఓ శిశువా, తన కొడుకుతో ఉన్నాడు యోహాను. చూడు మళ్ళీ లేరుగా ఆ మాటలని చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఇది పరిశుద్ధాత్మ రావటం అంటే ఏదో వచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు, తెలియని మాటలు మాట్లాడు. ఇక చూడప్పుడు ఏమన్నాడు, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యాన్ని బట్టి వారి పాపమును రక్షించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లును ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లో మరణఛాయలో కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. ఇక వచ్చే వారం చెబుతాయి నుంచి ఇక అంటే ఆయన ఏలే యొక్క ఆత్మయు శక్తి గలవాడే పుట్టాడు. ఇక్కడి నుంచి కూడా ఈ సంగతి యోహాను కూడా తెలియదు. వచ్చే వారం చాలా క్రిటికల్గా ఈ విషయాన్ని తెలుసుకుందాం. మనం గుర్తుంచుకోండి, ఇలా పాత నిబంధనలో ఎలీషా ఏలియా దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మలాకి దగ్గరికి వచ్చి నేను మళ్ళీ ఏలియాని పుట్టింపు చేస్తానన్నాడు. అందుకే గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు శిలువప్పుడు యోహాను ఆ శిలువ కన్నా ముందే చనిపోతాడు, ఏలే చనిపోతాడు. అప్పుడు మళ్ళీ చూడండి, ఆయన మళ్ళీ క్రీస్తు శిలువప్పుడు ఏలియా మోసి వచ్చి మాట్లాడతాడు ఆయనతో. ఈ విషయాలు తెలుసుకుంటాం. బాప్తిసం ఇచ్చే యోహానే ఏలియాని యేసుప్రభు చెప్పడం మనం తెలుసుకుంటాం. కనుక ఈ విషయాన్ని నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఇది మీరు మనసులో అర్థం చేసుకోండి, లేఖనాలు గుర్తించండి. చాలా నిగూఢమైన సంగతి. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. ఆయన ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. చూడు ఎలా జరిగిందో. ఏలే యొక్క ఆత్మశక్తి ఆయనదే. నేను యోహానికి ఇంతవరకు చాలామందికి తెలియదు. అది ప్రత్యక్షంగా క్రీస్తు చెబుతాడు ఈ మర్మాన్ని. బాప్తిసం ఇచ్చే ఏలియా అని, యోహాను ఏలియా అని. మీ సంగతి మీకు మనసు ఉంటే రాబోయే ఇతడని కూడా చెప్పేస్తాడు. అవి చూద్దాం వచ్చే ప్రభు దినాల్లో. మీ అందరికీ వందనాలు. మరి దయగల దేవుడు చాలా గొప్ప విషయాలు మనం తెలియపరిచినందుకు మనందరి పక్షంగా పరలోక తండ్రికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాను. వందనాలు. మరి